కొంతకాలంగా చర్చలో ఉన్న రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో నిర్మించిన ఈ భవనాల వినియోగంపైన కొంతకాలంగా కూటమి ప్రభుత్వం అనేక చర్చలు చేసింది. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘం నియమించింది. కాగా కేబినెట్ సబ్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ చేసి భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని సూచన చేసింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఈ భవనాల విషయంలో తాజాగా ప్రకటన చేసింది. రుషికొండ భవనాల వినియోగంపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మెయిల్ ఐడి ప్రకటించింది. 7 రోజుల్లోగా సూచనలు ఇవ్వాలని కోరింది. 15 నెలలుగా రుషికొండ ప్యాలెస్ భవనాలు నిరుపయోగంగా మిగిలాయి. వీటి నిర్వహణ కోసం 25 లక్షల చొప్పున ఏడాదికి 3 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి వస్తోంది. భవనాల వినియోగంపైన మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, డోలా బాలవీరాంజనేయ స్వామితో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ భవనాలను వినియోగంలోకి తీసుకురావడంతో పాటుగా ఆదాయ మార్గాలపై చర్చించారు. తాజాగా ప్రకటన చేశారు. రుషికొండ భవనాల్లో అత్యుత్తమ ఆతిథ్యం కల్పించేలా సకల అంతర్జాతీయ స్థాయిలో హంగులున్నాయి. 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 451.67 కోట్ల వ్యయం చేసి వీటిని నిర్మించారు. 4 మేజర్ బ్లాకులుగా విభజించి వాటిలో G+1 స్థాయిలో 7 ప్యాలెస్లను నిర్మించారు. విజయనగర బ్లాక్ 3 యూనిట్లు, గజపతి బ్లాక్ 1 యూనిట్, కళింగ బ్లాక్ 1 యూనిట్, వేంగి బ్లాక్ 2 యూనిట్స్ గా నిర్మించారు. వీటిలో విలాసవంతమైన గదులు, విందు ఇచ్చేందుకు బ్యాంకెట్ హాల్స్, అధునాతన రెస్టారెంట్లు, స్పా, జిమ్లు, సమావేశ మందిరాలు, లాంజ్లు, స్టాఫ్ అకామిడేషన్ వసతులు ఉన్నాయి. పర్యాటక కేంద్రంగా, ఆతిథ్య కేంద్రంగా ఉంచేందుకు అవకాశాలు ఉండడంతో విజయవాడలోని ప్రత్యేకంగా ఆతిథ్య రంగం ప్రముఖులతో ఈ నెల 17న సమావేశానికి ప్రభుత్వం నిర్ణయించింది.